I request today's our program chief guest, Sri Bala Reddy Garu, onto the dais. I'll give you the introduction about Sri Bala Reddy Garu. వీరు తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా డిటి చింతపల్లి గ్రామంలో శ్రీ ఇందూతి మోహన్ రెడ్డి గారికి శ్రీమతి అనసూయ గారి పుణ్య దంపతులకు జన్మించారు. శ్రీ బాలారెడ్డి గారు చాలా ఉదార స్వభావులు, అదృష్టహీనులైన చూపు లేని వారికి ఆశాజ్యోతి. వారి కష్ట సుఖాలను బాగా అర్థం చేసుకుని వారికి ఏదో విధంగా సహాయం పడాలని తపన ఉన్న మహోన్నత వ్యక్తి. చిన్నతనం నుండే ఆలోచనలు కలిగిన వీరు అనుకున్న ఆశయాలు సాధించిన వారు. ఓపెన్ డోర్ పాలసీ వీరిది. ఎవరైనా కూడా వారి దగ్గర సహాయం కోసం అడగవచ్చు. వారు సహాయం చేయడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండే దయార్థ హృదయం. హైదరాబాద్ జేఈటీలో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేశారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వారు స్పెషలిస్ట్. అమెరికాకు తరలి వచ్చిన తర్వాత అమెరికాలో తెలుగు అసోసియేషన్స్లో ప్రధాన వ్యక్తిగా సేవలు అందించి అనేక పురస్కారాలు, సన్మానాలు పొందారు. శంకర నేత్రాలయ అమెరికాకు చెందిన ఎస్వి ఆచార్య గారి ప్రోత్సాహంతో శంకర నేత్రాలయ అమెరికాలో ప్రెసిడెంట్ పదవికి అంగీకరించారు. అంగీకరించడమే కాకుండా వారి నేతృత్వంలో అమెరికాలో 25 చాప్టర్స్, 35 ట్రస్టీస్, శాటిలైట్ సర్వీసెస్ కూడా ప్రారంభించి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేకరించి కంటి చూపు లేని వారికి అనేక దేశాలలో ఉచితంగా శస్త్రచికిత్సలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న విరామం ఎరగని విశాల హృదయాలు. వీరికి వెన్నుదన్నుగా నిలబడుతున్నది వారి సతీమణి శ్రీమతి మాధవి యుతుర్తి గారు. వీరికి మెడిసిన్, ఆర్ట్, ఫిలాంథ్రఫీ, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన ఫీల్డ్స్లో చాలా కనెక్షన్స్ ఉంది. చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న వ్యక్తి. అన్ని విధాల అందరికి సహాయ సహకారాలు ఈ నెట్వర్క్ ద్వారా అందిస్తున్న వ్యక్తులు. వీరికి సంగీతం అన్న, కళాకారులు అన్న చాలా గౌరవం. శంకర నేత్రాలయ అమెరికా తరఫున వారు ప్రముఖ గాయకులు యేసుదాస్, సుధా రంగనాథన్, సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, మణిరత్నం మొదలైన ఎందరో కళాకారులు అమెరికాకు ఆహ్వానించి గౌరవించారు. ఘంటసాల గారి పాటలంటే మహా ఇష్టం. మే నెలలో ఇందుర్తి కుటుంబ సభ్యులు శ్రీ బాలారెడ్డి గారు, వారి సోదరులు, సోదరమణులు వారి ఊరైన డిటి చింతపల్లి గ్రామంలో 6 అడుగులు ఎత్తైన ఘంటసాల గారి కాంస్య విగ్రహాన్ని కొన్ని లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేసి ఏర్పాటు చేసి ఘంటసాల గారి వారి గౌరవాన్ని చాటుకుంటారు. ఆ సందర్భంలో 10 రోజులు చుట్టుపక్కల ప్రజలకు కంటి శిబిరాలు ఏర్పాటు చేసి కొన్ని వందల మందికి పరీక్ష చేసి అవసరం ఉన్న వారికి క్యాటరాక్ట్ చికిత్సలు కూడా ఉచితంగా నిర్వహించిన ఉదార స్వభావం. అంతేకాదు వచ్చిన వారందరికీ కొన్ని వందల మందికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా ఏర్పాటు చేసి వారి అందరికీ సేవలు అందించారు. అందుకు వారికి చేతులైతే నమస్కరించడం తప్ప ఏం చేయగలము. హైదరాబాద్లో ఉన్న
పాటలు పాడే కళాకారులను అమెరికాకి ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించి ఉచిత ఉచిత రీతిగా వారిని సత్కరించారు. అలా సహాయ సహకారాలు అందుకున్న వారిలో భగవద్గీత ఫౌండేషన్ గంగాధర శాస్త్రి గారు, గాయకులు శరత్చంద్ర, అలా ఎందరో ఉన్నారు. ఈనాడు వీరు ముఖ్య అతిథిగా రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి అందరి తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు కొన్ని గ్రంథాలు వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతాయి. ఇప్పుడు మీరు సముద్రాల సీనియర్ గారు ఎంతో గొప్ప రచయిత, వారే ఘంటసాల గారిని సినిమా ఫీల్డ్కి పరిచయం చేసి, సినిమా ఫీల్డ్ గారు ఆకాశవాణి కూడా పనిచేసిన వ్యక్తి. ఆ సముద్రాల సీనియర్ గారి మనవరాలు శుభశ్రీ గారు ఇక్కడే చార్లెట్లో ఉంటారు. వారి తాతగారి కాంస్య విగ్రహం ఫిలిం నగర్ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సముద్రాల సీనియర్ గారి జీవిత సినీ సంగీత విశ్లేషణతో 3 వాల్యూమ్స్ బుక్స్ పబ్లిష్ చేశారు. ఆ 3 వాల్యూమ్స్ ఆ పుస్తకాన్ని వారిని ఆవిష్కరించవలసిందిగా, వారి సువర్ణ హస్తాల మీదుగా ఆవిష్కరించవలసిందిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మరొక గ్రంథం మా గురువు గారు అయినటువంటి డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య గారు, నల్లగొండ. వారు నాకు గురువులు, అన్ని విధాల ఇదే మెంటర్ పర్సన్. వారు సంగీత సాహిత్యాలలో నిష్ణాతులు. వారి చేత నేను ఘంటసాల గారి ప్రేమిష్టాలు అన్నిటికీ సంగీత సాహిత్య విశ్లేషణ రాయించారు. అలాగే ప్రైవేట్ పద్యాలన్నిటి కూడా రాయించారు. వారు చిత్రసీమలో గీతాలలో శాస్త్రీయ సంగీతం అనే 2 పుస్తకాలు, అత్యద్భుతమైన పుస్తకాలు రచించారు. వారికి గొప్ప విమర్శకులుగా నేషనల్ అవార్డు వచ్చి ఆ అవార్డుని మన రాష్ట్రపతి వారి చేతుల మీదుగా ఢిల్లీ వెళ్ళి అందుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఆ పుస్తకాలు వేటికైతే వారికి నేషనల్ అవార్డు ఇచ్చిందో ఆ పుస్తకాలు సినిమా చిత్ర గీతాలలో శాస్త్రీయ సంగీతం వాటిని ఆవిష్కరణ చేయవలసిగా కోరుతుంది. అత్యద్భుతమైన 2 వాల్యూమ్స్ వారు రాశారు. ఉన్నమయ కీర్తనలు సినిమాలు, ఉన్నమయ కీర్తనలు, మొగ్గైకారుల కీర్తనలు, జయదేవులు, వాళ్ళందరూ వాటికి సంగీత సాహిత్యం చాలా గొప్ప రాశారు. వారి కృషికి గాను నేషనల్ అవార్డు. అది నాకు సంతోషం, ఎందుకంటే మా గురువు గారు. ఆ తర్వాత ఇంకొక అత్యద్భుతమైన పుస్తకం చల్లా సుబ్బారాయుడు గారు
కనిగిరి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. 15 సంవత్సరాలు కష్టపడి ఒక ఘంటసాల గారి మీద కంప్లీట్ ఒక సంకలనం వారు తయారు చేశారు. దాన్ని శతాబ్ది గాయకుడు ఘంటసాల ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఆ పుస్తకం అచ్చు వేయడానికి కూడా ఆయన దాదాపుగా 17 లక్షలు ఖర్చు పెట్టారు. అందులో A to Z ఘంటసాల గారి గురించి ఆ గ్రంథాన్ని కూడా వారి సువర్ణ హస్తాల మీదుగా ఆవిష్కరణ చేయమని కోరు. ఆ పుస్తకం బరువు 200 కేజీలు ఉంటుంది. 750 పేజీల బుక్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారి స్పందన విందాం. నేను మాట్లాడే ముందు ఒక్క నిమిషం. దుర్గం అక్కడ ఒకటి బాక్స్ వెనక వెనక ఆన్ ద ఫ్లోర్. ఈ ఇద్దరి కపుల్కి ఇది మీరు ఆవిడ మెడలో వేయమంటే అమ్మకి మదర్ అండి. థ్యాంక్ యూ. లేదా హలో హలో ఓకే. సో ఈరోజు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన డాక్టర్ కేవీ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా రావు గారు నాకు వాట్సాప్లో కనెక్ట్ అవ్వడానికి కారణమైన మంత్రి లక్ష్మయ్య గారికి, తను ఈ మధ్య మా ఊర్లో ఘంటసాల విగ్రహావిష్కరణ చేసినప్పుడు దాదాపు మా నాన్న ఘంటసాల వాట్సాప్ గ్రూప్ క్రియేటెడ్ బై ఘంటసాల రత్నకుమార్, అందులో ఉన్న వాళ్ళందరూ మా ఊరికి వచ్చారు. సో అట్లాగే ఈ బుక్ చల్లా సుబ్బారాయుడు గారు కూడా మా ఊరికి వచ్చారు. నేను ఒక 30 బుక్స్ మా ఇంట్లో వాళ్ళమే కొన్నాను. అదేంటంటే కొన్నాం కానీ తీసుకురావడానికి లగేజ్ ప్రాబ్లం, అంత పెద్ద బుక్ అది. బట్ ఇక్కడ మెయిన్ గా అంటే మనం మాట్లాడుకుంటూ పోతే ఘంటసాల గారి గురించి మనం 1 year మాట్లాడవచ్చు. కొందరు అంటారు ఈ పలానా వాని గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా సరిపోదని. ఘంటసాల గారి గురించి 365 days మాట్లాడవచ్చు. ఘంటసాల గారికి అంటే నేనే కాకుండా మా ఇంట్లో అందరూ ఘంటసాల గారంటే చాలా చిన్నప్పటి నుంచి రేడియో పాటలు వింటూ పెరిగాము. తర్వాత ఘంటసాల గారి తర్వాత బాలు గారు, తర్వాత వీళ్ళ కోవకు చెందకున్నా కూడా వీళ్ళల్లో పాటలు పాడిన మనో గారు ఒక రోజు చెన్నైలో వీళ్ళ ముగ్గురు ఇళ్ళకి ఒకే రోజు వెళ్ళారనమాట. సో అది నాకున్న కనెక్షను. ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమార్ నాకు 2005లో డెట్రాయిట్లో తానా కన్వెన్షన్లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి అతను ఎప్పుడు అడిగేవారు, నాన్నగారికి భారతరత్న కోసం ప్రయత్నం చేయాలని ఉందండి, మీ సపోర్ట్ కావాలని. సో నేను సెంటెనియల్ సెలబ్రేషన్స్ అప్పుడు చేద్దామని చాలా ప్లాన్ అంతా చేసుకున్నాము. అనుకోకుండా రత్నకుమార్ గారికి కోవిడ్తో అలా జరగడము. బట్
ఘంటసాల గారికి నాలాంటి అభిమానులు కోట్లలో ఉన్నారు. బట్ నా వరకు నేను ఒక ఎన్ఆర్ఐగా శంకర నేత్రాలయ సంస్థకి ఎంత బిజీగా ఉన్నా కూడా 2 years బ్యాక్ తన సెంటెనరీ సెలబ్రేషన్స్ అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియా, అమెరికా తప్ప వేరే దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని కానీ తెలుగు సంఘాలతో పరిచయాలకు ఎక్కువ ట్రై చేయలేదు. బట్ ఘంటసాల గారు విశ్వ గంధర్వ గాయకుడు, అంటే గంధర్వ గాయకుడు అని తనని గంధర్వ గాయకుల లేన్లో కూడా కూర్చోబెట్టలేము. గంధర్వ గాయకులు కూడా ఆయన చూసి ఆహా ఈయనతో మనం పోలుస్తున్నారని గర్వపడేంత గొప్ప గాయకుడు. ఆ గంధర్వ గాయకుడికి భారతరత్న కోసము 34 దేశాల తెలుగు సంఘాలతో, తెలుగు సంఘం నాట్ ఇండివిజువల్స్ కాదు, ప్లస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 16 నేషనల్ ఆర్గనైజేషన్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి 200 టీవీ ప్రోగ్రామ్స్ చేశారు. అప్పీల్ భారతరత్న ఫర్ ఘంటసాల. ఈ ప్రోగ్రామ్ కి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. అంటే టీవీకి జూమ్ లోకి రమ్మంటే ఆ నిర్మోహమాటంగా వచ్చిన వాళ్ళలో యేసుదాస్ గారు, మన చంద్రబోస్, అనంత శ్రీరామ్, రామజోగే శాస్త్రి, భువనచంద్ర, తర్వాత సుకుమార్, డిఎస్పి, ఎవరిని మన తనికెళ్ళ భరణి గారు, దాదాపు పాపులర్ వాళ్ళందరూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ఇంత ఇన్వాల్వ్ చేస్తున్నారు, మాకేమైనా ఉందా అని అడగలేదు. నేను ఆఫర్ చేసినా వాళ్ళు లేదండి, ఇది మీరు ఇంత చేస్తున్నారు, మీకేం సంబంధం లేదు ఘంటసాల గారు, నాకేమొద్దన్నారు. సో ఆ ఘంటసాల గారి గురించి ఎందుకు ఇంత చేశామంటే భారతదేశంలో మన గొప్ప గొప్ప సంగీత దర్శకుల్ని చూసాము, గొప్ప గొప్ప గాయకులను చూసాము, కానీ ఆ రెండు ఒకరిలో ఉన్న ఏకైక వ్యక్తి కాశ్మీర్ టు కన్యాకుమారి ఘంటసాల గారు. ఎందుకంటే గొప్ప సంగీత దర్శకులు ఎవరో అని ఒక 5గురిని తీసుకుంటే ఘంటసాల గారు ఉంటారు, గొప్ప గాయకులని ఒక 5గురిని తీసుకుంటే ఘంటసాల గారు ఉంటారు. కానీ రెండు ఉన్న వాళ్ళని 5గురిని కాదు, ఒకరు ఘంటసాల గారు. అందువల్ల ప్లస్ అతను ఒక వాగ్గేయకారుడని మనం ఎవరిని అంటామంటే ఎవరైనా పాట వాళ్ళే రాసి దానికి బాణీ కట్టి వాళ్ళే పాడితే మనం అన్నమయ్య అనేవాళ్ళము. ఆ తర్వాత మనకు తెలిసిన వాగ్గేయకారుడు మన ఘంటసాల గారు. ఎన్నో ప్రైవేట్ సాంగ్స్, ఎన్నో పాటలు రాసి ఆ పాటల్లో కూడా ఎంతో మీనింగ్ఫుల్ మెసేజ్ సాంగ్స్ రాశారు. తర్వాత మన అదృష్టం కొద్ది ఒక సినిమాలో తను కనిపిస్తారు, వెంకటేశ్వర మహాదేవ్. సో అందువల్ల ఆ ఘంటసాల గారు అనేది ఎలాంటి గొప్ప బంధం అంటే ఆయన చనిపోయిన 50 ఏళ్ల తర్వాత కూడా మనందరికి ఉన్న ఒకటి కామన్ రిలేషన్షిప్, హ్యాండ్స్ ఆఫ్ ఘంటసాల. సో ఆ ఘంటసాల మహనీయుడికి తలుచుకుంటూ ఈ రోజు ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మన డాక్టర్ కేవీ రావు గారు ఎంతో హంబుల్ గా, చాలా మామూలు మనిషిగా ఉన్నారు, కానీ ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే పాడకతీయగా ఎస్పీబి అంటే ఈ ఫేస్ ఆఫ్ ఇండియా, ఆ బాలసుబ్రహ్మణ్యం గారు పాడకతీయగా కూడా ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ కేవీ రావు గారు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ ఇక్కడికి రావడానికి కారణమైన రావు గారు, ప్లస్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటీవలనే సముద్రాల జూదేవి గారు వారి పాటలకు వ్యాఖ్యానంతో డాక్టర్ బివి రామారావు గారు అందరి ఆనందం అనే పుస్తకం రాశారు. చాలా లేటెస్ట్ బుక్. ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని కూడా ఆవిష్కరించమని కోరుతున్నాను. ఇందులో దాదాపు 300 పాటలకు సంగీత సాహిత్య విశ్లేషణ, చేసి సముద్రాల జూనియర్ గారి కనిష్ట పుత్రిక శుభశ్రీ గారిని వారి సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను. దీని తర్వాత మన దుర్గం శ్రీనివాస్ గారు కూడా ఒక పుస్తకం రిలీజ్ చేస్తారు, ఘంటసాల రాగశాలి.
డాక్టర్ పూరప్ప గారు శుభశ్రీ గారి ప్రసంగం వినిపిస్తే బాగుంటుంది. నమస్కారం అండి. నమస్కారం మేడం. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది మేడం. సరే. డాక్టర్ బాలారెడ్డి గారికి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చి మా తాతగారి మా నాన్నగారి పుస్తకాలు ఆవిష్కరణ చేసినందుకు నా హృదయపూర్వక ధన్ ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ బిజీ స్కెడ్యూల్లో మాకు కొంచెం ఇది ఇచ్చినందుకు మేము చాలా వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ అట్ దిస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ ఈవెంట్. అండ్ మా మా తాతగారికి మా మన ఘంటసాలకి గారికి ఉన్న అవినాభావ సంబంధం మీకు అందరికీ తెలిసిందే. ఆయన భార్య సావిత్రి గారు, మేము పిన్ని బాబాయ్ అని పిలుస్తాము, సావిత్రి పిన్ని. మా తాతగారి ఊరు ఒకటే ఊరు. సో అక్కడ మా సావిత్రి పిన్ని తాతగారికి పరిచయం చేస్తే ఆయన ఒక రోజంతా ఆయన పాటలు విని, చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, నువ్వు చెన్నైకి రా, నేను సినిమా ఫీల్డ్లో ఇంట్రడ్యూస్ చేస్తాను అంటే, ఆయన చెన్నైకి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారనమాట. మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు కొంచెం స్టూడియోస్ అవి తక్కువగా ఉండేవి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నాలజీ కూడా కొంచెం తక్కువగా ఉండేది. కాబట్టి ఆయనకి పాపం అంత ఎక్కువ ఉత్సాహం దొరకలేదన్నమాట. కానీ తాతగారు వదిలిపెట్టకుండా తెలుగు, తమిళ్, తర్వాత అందరికీ అన్ని స్టూడియోలకి తనతో పాటు తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి, ఈ అబ్బాయి చాలా బాగా పాడతాడండి, అవకాశం ఇప్పించండి అని చెప్పి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసి, నిరుత్సాహపడద్దని చాలా ధైర్యం చెప్పి, మొదట్లో ఆకాశవాణిలో ఉద్యోగం ఇప్పించి, తర్వాత ఆఖరికి ఆయన సినిమా రంగంలో చేరాక, బాగా స్థిరపడ్డాక, అప్పుడు ఆయన్ని మళ్ళీ అప్పుడు సావిత్రి పిన్నిని ఊరి నుంచి పిలిపించి విడిగా కాపురం పెట్టించి, అప్పటికి కూడా ఆయన ఉన్నంత కాలం తన ఒక పెద్ద కొడుకులాగా చూసుకున్నారనమాట. అట్లాగే బాబాయ్ కూడా తాతగారిని ఒక తండ్రిలాగా చూసుకున్నారు. నాన్నగారనే పిలిచేవారు, తాతగారు కూడా అబ్బాయి అబ్బాయి అనే పిలిచేవారు. అంత వాళ్ళది చాలా అవినాభావ సంబంధం అన్నమాట. చాలా మాకు తాతగారు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఘంటసాల గారు, మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకుండే జ్ఞాపకాలన్నీ మాకు చెప్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు పిల్లలందరం కూడా చాలా కలిసిమెలిసి పెరిగాము. చాలా సంతోషం, అన్యోన్యంగా పెరిగామన్నమాట. వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ లాగా కాకుండా. సో ఈరోజు మీరు మీ చేతుల ద్వారా ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆయనని మీరు మాకు పరిచయం చేస్తున్నందుకు మా గురుతుల్యులైన కేవీ రావు గారికి, శ్రీమతి రావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల మాకు కూడా అందరూ పరిచయం అవ్వడము, ఇవన్నీ జరగడం అన్నది అవుతోంది. కేవీ రావు గారు లేకుండా ఇవేవి మేము చేయలేమండి. కేవీ రావు గారు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు డాక్టర్ విశాల్ కుమార్, మా పత్రిక రామ శ్రీ బాలారెడ్డి గారికి చిరు సత్కారం.
వారు చాలా బిజీ పర్సన్ అయినా కూడా మా కోరిక మందికి వచ్చారు. వారిని నేను ఎప్పుడు చూడలేదు, దాన్ని కూడా వారు చూడలేదు. మా మిత్రులు అప్పుడు మంత్రి లక్ష్మయ్య గారు అని చెప్పి వారు తప్పకుండా కలవండి అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ ఇస్తే వారికి మెసేజ్ చేస్తే ఫోన్లో మాట్లాడి నేను కృష్ణవేళ ఆఫీస్ తీసుకెళ్ళి మంచి పొంగల్ ఇప్పించారు. అది బాగా ఫస్ట్ టైం మేము మీట్ అవటం. వారి గురించి నాకు బాగా తెలుసు కానీ నేను ఎప్పుడు ఆపర్చునిటీ కాలేదు చూస్తాను. మీరు వారి గురించి వీడియోలు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. వారు చేసిన సేవలు కొన్ని వందల మందికి చూపు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరికి చూపు అనేది. అలాగా ఆయన చిన్నతనం నుంచే ఆ ఆశయం పెట్టుకున్నారు. పెట్టుకుని నాట్ ఓన్లీ దట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నప్పుడే చెప్తుండే ఉంటాయి ఇలాంటి పనులు చేయాలి అని చెప్పుకుంటే అంత విశాల హృదయం. చాలా సంతోషం సార్ వచ్చిందండి. ఇప్పుడు త్రిలోక్ శ్రీనివాస్ గారు ఘంటసాల రాగశాల మా బొంబాయి మిత్రులు, బెంగళూరు నివాసి, నాకు బాగా ఆత్మీయులు. ఎంఆర్ చంద్రమౌళి గారు సంగీత సాహిత్యాల్లో నిష్ణాతులు. వారు శాస్త్రీయ సంగీతం చాలా బాగా నేర్చుకున్నారు. జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గ్రూప్లో శిష్యుడి చేత ఆయన నేర్చుకున్నారు. అది చాలా పుస్తకాలు కూడా రాశారు. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప హరికథ భాగవతారు గారు. 25 రాగాలు ఘంటసాల గారు పాడిన పాటలు తీసుకుని అత్యద్భుతమైన విశ్లేషణ చేశారు. అందులో ఆయన ఎన్నో కొత్త కొత్త రాగాలు ఘంటసాల గారు చేసినవి, ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఆ పుస్తకం చదువుతుంటే అసలు ఎంత ఘంటసాల గారు వారికి ఉన్న నాలెడ్జ్ ఏంటి అనేది చాలా గొప్పగా సామాన్యులు కూడా అర్థమవుతుంది అనమాట. ఈస్ ఏ గ్రేట్ పర్సన్, అంత గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆ పుస్తకాన్ని శ్రీ దుర్గం శ్రీనివాస్, శ్రీమతి రేణుక గారు వారు ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దుర్గం శ్రీనివాస్ గారికి చెబుతుంటారు. ఇద్దరు కప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ స్పందన తెలియజేస్తారు. ఈరోజు ఇలా ఘంటసాల గారి 102 అంటే 102వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కేవీరావు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధన్యవాదాలు. అలాగే ఆయన అసలు ఘంటసాల వీరాభిమానండి, ఇంత అభిమానం అసలు ఎప్పుడో చూడలేదు. ఇంకోటి విశ్లేషణ అనేది ఏ పాట తీసుకున్నా, ఏ పాట పాడినా కూడా ఇమీడియట్ గా దాని అది ఏ చిత్రంలో ఉంది, ఏ ఇయర్ లో రిలీజ్ అయింది, దాని యొక్క దర్శకులు ఎవరు, సంగీత దర్శకులు ఎవరు, ఇలా ప్రతి చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా చాలా డీటెయిల్డ్ గా అంత నాలెడ్జ్ ఉందండి.
ఆయన ఒక ఈజ్ లైక్ ఏ పెద్ద గ్రంథం ఆయన. సార్ అంటే మహానుభావుడు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు. అలాగే నా తోటి నాయకులందరూ వీళ్ళందరూ హైదరాబాద్లో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం ఉండండి. రేణుక్ గారు మీరు కూడా రండి. Okay, thank you very much, sir.